కుందాము పరమ గుహ్య జ్ఞానము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద్ की जय, श्रील प्रभुपाद की जय, पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనము భగవద్గీతలోని 9వ అధ్యాయమైన పరమ గుహ్య జ్ఞానం గురించి తెలుసుకుందాము. పరమ గుహ్య జ్ఞానము అంటే అత్యంత రహస్యమైన జ్ఞానము అని అర్థం. మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. దీన్ని మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అంటే పరమ గుహ్యమైన జ్ఞానము. ఈ చాప్టర్ లో మెయిన్ గా శ్రీకృష్ణ భగవానుడు అనన్య భక్తి గురించి చెప్తారనమాట. ప్యూర్ డివోషనల్ సర్వీస్, శుద్ధ భక్తియుక్త సేవ గురించి చెప్తారనమాట. ఎందుకు అంటే ముందు చాప్టర్ లో 8వ అధ్యాయంలో ఏం చెప్పినారు? కాంతి మార్గము, చీకటి మార్గము అని 2 మార్గాలు చెప్పినారు. అంటే యోగులు కాంతి మార్గంలో అంటే పగటి సమయంలో అగ్ని ప్రభావం ఉన్నప్పుడు, శుక్ల పక్షంలో మరియు ఉత్తరాయణంలో ఈ శరీరాన్ని విడిస్తే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే చీకటి మార్గం అంటే రాత్రి వేళ, సూర్యుడు లేనప్పుడు రాత్రి వేళ పొగ కమ్ముకున్నప్పుడు, కృష్ణ పక్షంలో దక్షిణాయనంలో ఎవరైతే యోగులు తమ శరీరాన్ని వదులుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తుకు తిరిగి వస్తారు అని చెప్తారనమాట. ఈ భక్తులు మాత్రము ఈ చీకటి మార్గము, కాంతి మార్గము వీటి గురించి ఎక్కువగా ఆలోచించారనమాట. వాళ్ళు ఎప్పుడు భక్తులు శ్రీకృష్ణ భగవాను యొక్క సేవలో ఎలా లీనం అవ్వాలి అనే దాని గురించి ఆలోచిస్తారనమాట. అటువంటి భక్తులకు ఏ టైంలో చనిపోతాం మేము అనే దిగులు, భయము అనేది ఉండదన్నమాట. అటువంటి అనన్య భక్తి ద్వారానే మనము శ్రీకృష్ణ భగవాను పొందుతాము అని 8వ అధ్యాయంలో చెప్పారు. మరి అటువంటి శుద్ధ భక్తియుక్త సేవ ఎలా చేయాలి అనేది ఈ 9th చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మొత్తము భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. వాటిలో 6 లాగా డివైడ్ చేస్తే భగవద్గీతని 6 అధ్యాయాల్లాగా మొదటి 6 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం గురించి చెప్తారు. మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగం గురించి చెప్తారనమాట. తర్వాత చివరి 6 అధ్యాయాల్లో శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాన యోగం గురించి చెప్తాడనమాట. అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ మధ్యలో ఉన్న 6 చాప్టర్లలో శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక నగ పెట్టె తీసుకున్నాం అనుకోండి, వజ్రాల పెట్టె తీసుకున్నాము. ఆ పెట్టె కింద ఆ పెట్టెని మనం కర్మయోగం అనమాట. మొదటి 6 చాప్టర్లు. మధ్యలో ఉన్న డైమండ్ ఏంటి అంటే గన మధ్యలో ఉన్న 6 చాప్టర్లు, ఈ భక్తి యోగం గురించి చెప్పిన 6 చాప్టర్లు ఆ డైమండ్ అన్నమాట. ఈ చివరి 6 చాప్టర్లు ఏంటి అంటే గన జ్ఞాన యోగము ఏంటి అంటే ఆ పెట్టె యొక్క మూత లాంటిది అనమాట. అంటే చాలా ముఖ్యమైన విషయాలు, భక్తి గురించిన విషయాలు శ్రీకృష్ణ భగవానుడు మధ్యలోని 6 చాప్టర్లలో చెప్తారనమాట. ఇంకా కూడా 9, 10 చాప్టర్లలో ఆ సారాంశానికే, ఈ భగవద్గీత యొక్క సారాంశం చెప్తారనమాట 9, 10 చాప్టర్లలో. ఈ 9వ చాప్టర్ లో
ఈ ఆ సారాంశానికే సారం గురించి చెప్తారనమాట. ఈ 9వ చాప్టర్ లో 34వ శ్లోకంలో మన్మనాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కురు అనే శ్లోకము ఈ భగవద్గీత యొక్క సారాంశానికే సారాంశం అన్నమాట. అంతటి విలువైన సమాచారాన్ని, భక్తి యొక్క అనన్య భక్తి యొక్క సమాచారాన్ని ఈ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఈ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ 1 నుంచి 3 శ్లోకాలలో తను చెప్పబోయే జ్ఞానం గురించి కీర్తిస్తారనమాట. ఈ జ్ఞానం ఎంత గొప్పది అనేది చెప్తారు. ఆ తర్వాత 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు తన ఐశ్వర్య జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఆ తర్వాత 11 నుంచి 25వ శ్లోకం వరకు శ్రీకృష్ణుని పట్ల వివిధ రకాలుగా ఆరాధించే వాళ్ళ గురించి చెప్తారు. ఆ తర్వాత 26 నుంచి 34వ శ్లోకం వరకు కృష్ణ భక్తి యొక్క మహిమలు చెప్తారు. అంటే భక్తియుక్త సేవ యొక్క మహిమల గురించి చెప్తారనమాట. మొదటి శ్లోకంకి వెళ్దాము. శ్రీ భగవాను వాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే జ్ఞానం విజ్ఞానం యద్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయ లేని వాడవైన కారణంగా ఈ పరమ రహస్యమైన జ్ఞానమును, అనుభూతిని నేను నీకు చెబుతాను. దీనిని తెలుసుకొని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి విముక్తుడవవుతావు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు? ఇంత గుహ్యతమైన జ్ఞానాన్ని, ఇంత మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ ని అర్జున నేను నీకు ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నారు? అర్జునుడికే ఎందుకు ఇంత ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అంటే, అనసూయవే. అర్జునుడు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయ చెందలేదన్నమాట. అంతేకాకుండా అర్జునుడు శ్రీకృష్ణుడు భగవానునికి గొప్ప భక్తుడు మరియు మిత్రుడు. నువ్వు నా పట్ల ఎప్పుడు అసూయ చెందలేదు కాబట్టి అర్జున నేను నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. జ్ఞానము విజ్ఞాన సహితం. ఇది జ్ఞానం అంటే తెలుసుకోవడం, విజ్ఞానం అంటే అది ఆచరించడం ద్వారా కలిగే రియలైజేషన్స్ గురించి చెప్పడం అన్నమాట. అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. ఇవి రెండు తెలుసుకుంటే ఏమవుతుందంట, యద్ జ్ఞాత్వ మోక్షసే అశుభాత్. అన్ని రకాలైన అశుభాల నుంచి, ఈ భౌతిక క్లేశముల నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావు, అంటే వాటి నుంచి నువ్వు లిబరేట్ అవుతావు అని చెప్తారనమాట. అనసూయవే అంటే, అసూయ అంటే మనం అనుకోవచ్చు భగవంతుని పట్ల అసూయ ఎందుకుంటుంది ఎవరికైనా అని మనము అనుకోవచ్చు. మనమందరము కూడా ఇక్కడ ఈ భౌతిక జగత్తులో ఉన్న జీవులంతా కూడా భగవంతుని పట్ల అసూయతోనే ఈ జగత్తుకు వచ్చామన్నమాట. ఆ భగవంతుని మీద అసూయ చేసే మనము ఈ జగత్తుకు వచ్చాం. ఏమని అసూయ చేశాము? ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే భోక్త, ఆయనే ఎందుకు ఎంజాయరు, నేనెందుకు ఎంజాయ్ చేయకూడదు? శ్రీకృష్ణ భగవానుడే కంట్రోలర్ ఎందుకు, నేనెందుకు కంట్రోల్ చేయకూడదు? ఇలాంటి కోరికలు మనకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు, ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయలేవు నైనా, నువ్వు అప్పుడు మనల్ని భౌతిక జగత్తుకు పంపిస్తారనమాట. అంటే భగవంతుని మీద ప్రతి ఒక్కరూ, ఈ భౌతిక జగత్తులో ఉండే ప్రతి జీవరాశి, ప్రతి జీవుడు భగవంతుని పట్ల, శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయతోనే ఈ జగత్తుకు వచ్చినారనమాట. మనము మళ్ళీ ఆ భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలంటే ఈ జ్ఞానం అనేది మనకి చాలా అవసరం అనమాట. మరి ఈ జ్ఞానం మనకి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అర్హత ఏంటి? మనకి అసూయ అనేది ఉండకూడదు అనమాట. ఆ అసూయ అనేది ఎట్లా, భగవంతుని మీద ఉండే అసూయ మనం ఎట్లా ప్రదర్శిస్తాము? మన పక్కింటి వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తుంటేనో వాళ్ళ మీద జెలస్ ఫీల్ అవ్వడము, లేదా మన కొలీగ్స్ కి మంచి పేరు వస్తా ఉంటే వాళ్ళ మీద జెలస్ ఫీల్ అవ్వడము, లేదా మన ఫ్రెండ్స్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తా ఉంటే నాకు లేదే, వాడు బాగా సంపాదిస్తున్నాడు నేను సంపాదించడం లేదే, నాకెందుకు రావడం లేదు, నాకెందుకు ప్రమోషన్ రాలేదు, అతనికి ఈజీగా వచ్చేసిందే, ఇట్లాంటివన్నీ ఈ విధంగా మనము అసూయ అనేది చెందుతా ఉంటాం. భగవంతుని పట్ల ఉన్న అసూయ మనము
ఇతర జీవుల మీద చూపిస్తా ఉంటాం అనమాట. అంటే అసూయ చెందడము అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా మనము వాళ్ళని మెచ్చుకుంటున్నాం అన్నట్టే. మనకి మళ్ళీ ఈ అసూయ అనేది పోయేది ఎట్లా? అది పోతేనే కదా మనం మళ్ళీ భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలుగుతాము. ఈ అసూయ పోవాలంటే ఏం చేయాలంటే మనము ఇండైరెక్ట్ గా మెచ్చుకుంటున్నాము. అసూయ పడుతున్నామంటే ఇండైరెక్ట్ గా మెచ్చుకుంటున్నాము ఒకరిని అని అర్థము. అలా కాకుండా మనము డైరెక్ట్ గానే మెచ్చుకుందాము. ఒకరు మంచిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారనుకోండి, చాలా బాగా కండక్ట్ చేశావు అని హ్మ్, మెచ్చుకోవడం అన్నమాట. ఒకరు టేస్టీగా వంట చేశారనుకోండి, చాలా బాగా వంట చేశావు, నాకు రాలేదే, నేను చేయలేదే అట్లా అనకుండా అతని దగ్గరికెళ్ళి అతన్ని మెచ్చుకొని, కావాలంటే నువ్వెలా చేశావు? దాంట్లో టెక్నిక్స్ ఏమి? నేను నేర్చుకుంటాను. అని మనం అలా ఆ విధంగా మనము ముందుకు పురోభివృద్ధి మనము మ మనం పెరగడానికి ట్రై చేయాలన్నమాట. అంతేకాని వాళ్ళు పెరిగిపోతున్నారే అని చెప్పి వాళ్ళ మీద అసూయ అనేది చెందకూడదన్నమాట. మనకి ఎప్పుడైతే ఒకరు బాగుపడుతున్నా, ఒకరికి ఏదైనా వచ్చినా మనకెప్పుడైతే అసూయ కలగలేదో అప్పుడు మనకి భగవంతుడి మీద కూడా అసూయ తగ్గినట్టే అని చెప్పి మనకి ఇండైరెక్ట్ ఇండికేటర్ అన్నమాట. మనకి ఎదుటి వాళ్ళకి ఎంత ఉన్నా అది మనకేం యూజ్ అవ్వదు గదా! ఇంకా మనము వాళ్ళ గురించి అనుకుంటే మనం బాధపడతామే గానీ వాళ్ళకెటువంటి బాధ లేదు. ఆహ్, మా అంకుల్ ఎప్పుడు అంటా ఉంటారనమాట మా మామగారు. చూడు ఎంత డబ్బులుంటే ఏం జేస్తాము? వాళ్ళు గూడా ఏంది బ్యాంక్‌లలో బెడతారు, లేదా లాకర్‌లో బెడతారు, దాచిపెడతారు. లేవు ఎ ఎన్ ఎన్ని ఉన్నా కూడా మనిషి రోజుకి తినేది 3 పూట్లనే గదా! అంతకు మించి తింటారా? మనం కూడా ఉన్నాయనుకుంటే పోలేదా? అని అంటారనమాట మా మామగారు. అట్లా మనము వేరే వాళ్ళ గురించి అసూయ చెందగూడదనమాట. ఎందుకంటే వాళ్ళకున్నా లేకపోయినా వాళ్ళకి మనకేం ఒరిగేది లేదు. ఆ విధంగా మనము మన ఈ ఈ అసూయని తగ్గించుకోవాలనమాట. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని చూసి ఏదైనా మంచిగా చేసిన వాళ్ళని చూసి సంతోషమైతుందో మనకి, అబ్బా! ఎంత బాగా చేశారు వీళ్ళు అని అసూయ పడకుండా ఎప్పుడైతే మెచ్చుకోగలుగుతామో మనము, సంతోషపడతామో అప్పుడేమవుతుంది అంటే మనకి అసూయ అనేది పోయినట్టే అని మనము అనుకోవచ్చనమాట. అప్పుడు భగవంతుడి మీద గూడా మనకి అసూయ లేనట్టే. అదే ఇండికేటర్ అన్నమాట. కాబట్టి ఈ జ్ఞానము మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ అసూయ అనే గుణము మనం పోగొట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇదంతుతే జ్ఞానం. అంటే ఈ జ్ఞానము అంటే ఏం జ్ఞానము? ఈ భక్తియుక్త సేవా జ్ఞానం అంట. ఈ భక్తియుక్త సేవ అనేది నవవిధ భక్తి. ఆహ్, ఆహ్, శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనము. ఇట్లా 9 రకాల విధానాలున్నాయి భక్తియుక్త సేవలో. మనము ప్రతీదీ చేయడానికి శ్రవణం చేయడానికి, కీర్తనం చేయడానికి, స్మరణం జేసుకోవడానికి ఇవన్నీ కూడా మనము చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మెయిన్‌గా శ్రవణ కీర్తనాలు. జప కీర్తనల ద్వారా హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనల ద్వారా మనము భక్తియుక్త సేవ అనేది చేయాలన్నమాట. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? ఈ జ్ఞానము నువ్వు తెలుసుకోవడం వల్ల ఈ జ్ఞానము విజ్ఞాన సహితం. అంటే నువ్వు ఇప్పుడు మనకు థియరీ తెలుసుకోవడము జ్ఞానము. విజ్ఞానం అంటే ఏంటి? ఆ జపము ఇది హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనము భగవద్ధామం చేరుకోగలుగుతాము అని తెలుసుకోవడం జ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు మన ప్రిస్క్రైబ్డ్ రౌండ్స్ శ్రద్ధగా చేస్తూ, భక్తియుక్త సేవ చేస్తూ, భగవంతునికి సేవ చేస్తూ, ఆహ్, ప్ర ప్రసా ప్రసాదమే భుజిస్తూ, వైష్ణవులను సేవిస్తూ, ఇలా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనలో కూడా కొన్ని రియలైజేషన్స్ వస్తాయన్నమాట. ఆధ్యాత్మిక ఆనందం అనేది వస్తుంది. అది విజ్ఞాన అనుభవపూర్వకమైన జ్ఞానం అది. ఇది తెలుసుకోవడం వల్ల నువ్వు మోక్షసే అశుభాత్. అన్ని అశుభాల నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావు. అశుభాలంటే ఏంటి? భౌతిక జగత్తులో ఉండేదంతా అదే. త్రివిధ తాపాలు ఉంటాయన్నమాట. ఆహ్, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. అంటే ఈ శరీరం పెట్టే బాధలు, మనసు పెట్టే బాధలు, ఇతర ఇతరులు పెట్టే బాధలు, ఇతర జీవులు దోమలు, చీమలు, కుక్కలు, వేరే పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు లేదా మనవాళ్ళు, ఆహ్, వ మనం జాబ్ చేసే దగ్గర బాధలు,
అవన్నీ మళ్ళీ ఆ తర్వాత న్యాచురల్ కెలామిటీస్ ఆది 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 దైవిక అంటే ఒక్కొక్కసారి ఎండ ఎక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది, వానలు ఎక్కువ వస్తాయి, ఒక్కోసారి భూకంపాలు రావచ్చు, ఒక్కోసారి కరువు రావచ్చు. ఇవన్నీ బాధలు. అంతేకాకుండా ఇంకా ఈ 4 రకాల బాధలైతే ఇంకా ప్రకృతి కఠినమైన నియమాలు. ఏంటివి అవి? జన్మ, మృత్యు, జర, వ్యాధి. అంటే జన్మించడము, ఓల్డ్ ఏజ్ రావడము, డిసీజ్ రావడము, వ్యాధి రావడం. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఈ చాప్టర్ లోనే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారు? ఇది ఈ భౌతిక జగత్తుని మృత్యు సంసార సాగరం అంటంటే. అంటే ఈ భౌతిక జగత్తు ఎలా ఉందంట? సాగరంలా ఉంది. ఎటువంటి సాగరం అంటే అడుగడుగున మృత్యువు ఉండే సాగరం అన్నమాట. ఇవన్నీ అశుభాల నుంచి మనము బయటపడాలంటే ఈ ఈ జ్ఞానము విజ్ఞానం నువ్వు తెలుసుకుంటే ఈ అశుభాల నుంచి నువ్వు బయటపడతావు అర్జున అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. హరే హరే కృష్ణ. ఎవరి ట్రాన్స్లేషన్? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. ఈ జ్ఞానము చదవండి. విద్యలకు రాజు వంటిది. ఇది రహస్యములన్నింటిలోకి పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని కలుగజేయుట చేత ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉండును. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సుఖకరమైనది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు భక్తియుక్త సేవ గురించి, భక్తి యోగం గురించి, యోగం యొక్క గొప్పతనం గురించి చెప్తారనమాట. 8 అంశాలు చెప్తారు. ఫస్ట్ది ఏంటి? రాజ విద్య. ఈ విద్య ఏంటి అంట? రాజ విద్య అంటే విద్యలన్నిటిలోకి రాజు వంటిది, కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. ఎందుకు ఇది రాజ విద్య అంటే మోక్షసే అశుభాత్ అన్నారు. అంటే అన్ని అశుభాల నుంచి, ఈ భౌతిక క్లేశాల నుంచి మనల్ని దూరం చేస్తుంది అనమాట. ఇది ఈ భౌతిక క్లేశాల నుంచి మనకు ముక్తి లభిస్తుంది ఈ విద్య ద్వారా, ఈ భక్తియుక్త సేవ ద్వారా ముక్తి లభిస్తుంది. ఇప్పుడు మనకి భౌతికంగా ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని, బయాలజీ అని, పొలిటికల్ సైన్స్ అని, జియాలజికల్ సైన్స్ అని, ఇట్లా ఎన్నెన్నో విద్యాలయాలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ నేర్పిస్తారు. వీటి వల్ల ఏమవుతుంది? మహా అంటే మెటీరియల్ బెనిఫిట్ వస్తుంది. అంతేకాని ఏ విశ్వవిద్యాలయంలో గాని ఆత్మ గురించిన జ్ఞానాన్ని గాని జ్ఞానం అనేది చెప్పరన్నమాట. కాబట్టి వీటి వల్ల తాత్కాలికమైన లాభం రావచ్చు, కానీ నిజమైన పర్ఫెక్ట్ లాభము ఏది అంటే గన ఈ భౌతిక క్లేశాల నుంచి ఏదైతే మనము బయటపడేస్తుందో, ఏ జ్ఞానం అయితే బయటపడేస్తుందో అది కదా నిజమైన జ్ఞానము, అది కదా పరిపూర్ణమైన జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానం వల్ల మనకి అది లభిస్తుంది. ఆ భక్తియుక్త సేవ వల్ల, భక్తి యోగం వల్ల మనము ఈ భౌతికమైన క్లేశాలన్నిటిలో నుంచి మనం ముక్తిని పొందవచ్చు. కాబట్టి ఇది కింగ్ ఆఫ్ నాలెడ్జ్, రాజ విద్య అని చెప్తారనమాట. మరి రాజగుహ్యం అని రాజ విద్య రాజగుహ్యం. రాజగుహ్యం అంటే ఇది పరమ రహస్యం అన్నమాట. అన్ని రహస్యాలన్నిటిలోకి రహస్యమైన జ్ఞానము అంటే మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అని చెప్తారనమాట. గుహ్యతమం అని చెప్తారు. ఎందుకు ఇది రాజగుహ్యం? ఈ జ్ఞానము ఎందుకు రాజగుహ్యము అని అంటారంటే, మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినారు? భగవద్గీత ఇంట్రడక్షన్ అంతా మొదటి అధ్యాయంలో ఇచ్చినారు. 2-3 అధ్యాయాల్లో ఏం చెప్పినారంటే ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఈ శరీరం కంటే కూడా ఆత్మ ఉత్తమమైనది, ఆత్మ విలువైనది. ఈ భౌతిక శరీరము నశిస్తుంది, కానీ ఆత్మకు నశింపు లేదు. ఆత్మ నిత్యమైనది, అనస్వరమైనది అని ఈ శరీరము మనం చనిపోయిన తర్వాత ఈ శరీరము కులిపోతుందేమో గాని ఆత్మ నిత్యమైనది అని చెప్తారు. అంటే ఆత్మ గురించిన జ్ఞానాన్ని ఇస్తారు. అది సీక్రెట్ నాలెడ్జే, అది రహస్యమైన జ్ఞానమే. కానీ అంతటితో అది అయిపోలేదన్నమాట. ఈ చాప్టర్ లో ఏం చెప్తారు అంటే ఆత్మ యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఒక జీవుడు
ఆధ్యాత్మిక లోకానికి బదిలీ అయిన తర్వాత, అంటే ఆధ్యాత్మిక లోకం అంటే భగవద్ధామం చేరుకున్నప్పుడు ఆ ఆత్మ నిత్యమైనది కాబట్టి ఆత్మ యొక్క కార్యకలాపాలు కూడా నిత్యమై ఉంటాయన్నమాట. ఆ భగవద్ధామంలో జీవుడి యొక్క నిత్యమైన కార్యాలను ఈ ఈ చాప్టర్ లో చెప్తారు. కాబట్టి ఇది పరమ గుహ్యమైన జ్ఞానము అని చెప్తారు. ఆత్మ యొక్క కార్యకలాపాలను చెప్తారనమాట ఈ భగవంతుడు ఈ చాప్టర్ లో. పవిత్రం, ఈ భక్తి యోగ విధానము పవిత్రం అన్నమాట. పవిత్రం అంటే ఎటువంటి పాపకర్మ ఫలాలనైనా సరే అది పోగొడుతుంది, నశింపజేస్తుంది. ఎటువంటి పాపకర్మ ఫలాలైనా సరే మనము ఈ భక్తియుక్త సేవ చేయడం మొదలు పెట్టినామంటే క్రమంగా ఆ పాపకర్మ ఫలాలన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు మనము ఈ రోజు ఒక తప్పు చేసినాం అనుకోండి, ఇప్పుడే దాని రియాక్షన్ అనుభవించము. అంటే ఈ రోజు ఒక తప్పు చేస్తే అది బీజ రూపంలో ఈ రోజు మనము నాటినట్టు. అది ఎప్పుడు మనకి దాని రియాక్షన్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే, ఆ బీజ రూపంలో ఉన్న పాపము ఫస్ట్ మొలకెత్తాలా, ఆ తర్వాత చెట్టుగా మారాలా, ఆ తర్వాత పూలు కాయాలా, ఆ తర్వాత ఆ పూల నుంచి ఫలం రావాలా. ఆ ఫలించిన పాపకర్మ ఫలాలు మాత్రమే మనం అనుభవిస్తామన్నమాట. మనము అనుకోవచ్చు, నేను ఎప్పుడు పుట్టి బుద్ధరిగంగా ఎవ్వరికి ఏమి హాని చేయలేదు, కానీ నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఇంత దుఃఖం వస్తుంది, ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అని మనం అనుకోవచ్చు. ఈ జన్మలో మనం ఏం చేసిండకపోవచ్చు, కానీ ముందు జన్మలో పాపకర్మల యొక్క ఫలాలు ఇప్పుడు ఫలించడం వల్ల ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాం అంటే. ఈ జన్మలో చేసేటివి మళ్ళీ ఇంకెక్కడో ఇంకే జన్మలోనో ఇంకో 10 జన్మల తర్వాతనో ఫలించవచ్చు. ఎప్పుడు ఫలిస్తాయి అనేది మనకి తెలియదు. కాబట్టి ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత శక్తివంతంగా ఉంది ఈ భక్తియుక్త విధానము, భక్తియుక్త సేవా విధానం ఎంత పవర్ఫుల్ గా ఉంది అంటే గన, ఆ పాపకర్మ ఫలాలు బీజ రూపంలో ఉన్న, సంచిత రూపంలో ఉన్న, లేదా ఫలించిన రూపంలో ఉన్న ఎటువంటి పాప కర్మ ఫలాలైనా సరే ముందు జన్మల్లోటివి ఈ జన్మలోటివి అన్ని క్రమంగా నశిస్తాయన్నమాట. అంటే ఈ హరే కృష్ణ మహామంత్రము జపించడం ద్వారా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జప కీర్తనల ద్వారా ఏమవుతుంది అంటే మనలోని పాపకర్మ ఫలాలు నెమ్మదిగా క్రమంగా తగ్గిపోతాయి, చివరికి నశించిపోతాయి అన్నమాట. అంటే మనం మళ్ళీ అవే చేయకూడదు, రిపీట్ చేయకూడదు. మనము జపం చేస్తున్నాం కదా పోతాయిలే అని చెప్పి మనము పాపమని తెలిసినా కూడా చేయకూడదు అన్నమాట. అది ఒక పక్క మనము నీళ్లు పోస్తూనే మళ్ళీ ఒక పక్క అగ్ని పెట్టినట్టు ఉంటది, అట్లా చేయకూడదు. మనము పాపకర్మ ఫలాలు చేయడము తగ్గించుకోవాలి, మానేయాలి. అదే విధంగా మనము జపం కూడా చేయాలన్నమాట. ఎప్పుడైతే మన పాపకర్మ ఫలాలన్నీ పోతాయో ఈ జ్ఞానం అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ముందు చాప్టర్లలో చెప్పినారు కదా, ఎవరికైతే పాపకర్మ ఫలాలన్నీ పోతాయో, ఎవరైతే ద్వంద్వాల నుంచి విముక్తి చెందుతారో అటువంటి వాళ్ళు దృఢంగా భక్తియుక్త సేవలో నెలకొంటారు అని చెప్తారనమాట. అంటే ఈ భక్తియుక్త సేవా విధానము అనేది పవిత్రీకరించడంలో చాలా పవర్ ఉంది అని చెప్తున్నారు అనమాట. పవిత్రం అని చెప్తున్నారు. ఇదం ఉత్తమం. ఉత్తమం అంటే, తమం అంటే ఏంటి? తమస్సు అంటే ఈ భౌతిక జగత్తు అంతా తమస్సుతో నిండి ఉన్నది. అంటే అంధకారము. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, కరెంటు లేదనుకో అంతా చీకటే. అది ఒకటి. ఈ భౌతిక జగత్తు అంతా అజ్ఞానంతో నిండి ఉంది, అది కూడా ఒకటి తమస్సు అన్నమాట. ఈ భక్తి యోగం అనేది, భక్తియుక్త సేవ జ్ఞానం అనేది ఈ జగత్తుకు సంబంధించినది కాదు, అంటే ఈ భౌతిక కార్యం కాదు, అది ఆధ్యాత్మిక కార్యము అన్నమాట, దివ్యమైన పని. ఇప్పుడు మనము 1 గంట హరే కృష్ణ మహామంత్రంని శ్రద్ధగా జపం చేసినాం అనుకోండి, అంటే మనం 1 గంట ఆధ్యాత్మిక కార్యాన్ని చేసినట్టు. అంటే ఇది ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన కార్యం కాదనమాట. అది ఈ తమస్సుకి అతీతంగా ఉంటుంది మనం చేసే భక్తియుక్త సేవ, ఆధ్యాత్మికమైన కర్మ అని చెప్తున్నారు అనమాట. ప్రత్యక్షావగమం అంటే
దీని ఫలితాలను అంటే మనం భక్తియుక్త సేవ చేయడం ద్వారా దాని యొక్క ఫలితాలను మనము ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నమాట. ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు అన్నమాట. ఎందుకు ఎందుకు మనం ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు అంటే ఇది మిక్కిలి పరిపూర్ణమైనది. ఈ భక్తియుక్త సేవా నిర్వహణ మిక్కిలి పరిపూర్ణమైనది అంటే అబ్సల్యూట్ కంప్లీట్ అన్నమాట. ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడో అతనికి చేసే భక్తియుక్త సేవ కూడా పరిపూర్ణమైనది అన్నమాట. మళ్ళీ చేయంగా వృద్ధి చెందుతాము అట్లా కాదు, కంప్లీట్ గా పరిపూర్ణమైనది. కాబట్టి మనం చేసే రోజు నుంచి కూడా దాని యొక్క ఫలితాలను మనము ప్రత్యక్షంగా అవగాహన చేసుకుంటాం అన్నమాట. మరి ఈ భక్తియుక్త సేవా ఈ జ్ఞానం అనేది మనము తెలుసుకోవడానికి పూర్వపు అర్హతలు గాని ఏ భౌతిక అర్హత గాని అవసరం లేదు. అంటే మనకి బాగా అదేంటి నాలెడ్జ్ ఉంటే, భౌతికమైన నాలెడ్జ్ బాగా పండితులకు, లేదంటే గొప్ప జన్మలో జన్మించి ఉంటేనో, లేదంటే బాగా చదువు వస్తేనో, లేదంటే ఇంకా ఏ భౌతికమైన అర్హత అనేది అవసరం లేదంటే ఎన్నో డిగ్రీలు చదువుంటేనో ఈ భక్తియుక్త సేవ చేయగలుగుతాము అనేది అట్లా ఏమి లేదు. ఎవరైనా ఈ భక్తియుక్త సేవ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నారదముని ఉన్నారు. నారదముని ముందు జన్మలో దాసీపుత్రుడు అన్నమాట. దాసీపుత్రుడు అంటే పని మనిషి కొడుకు. ఆయన ఏ స్కూల్ కి పోలేదు, ఎటువంటి వేదాలను అధ్యయనం చేయలేదు. నారదముని పోయిన జన్మలో దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు ఏ స్కూల్ కి వెళ్ళలేదు, ఎటువంటి చదువులు చదవలేదు. కానీ అతని అదృష్టం ఎలా ఉంది అంటే ఒకసారి వాళ్ళు ఉండే ఊరికి భక్తి వేదాంతులు అని చెప్పి గొప్ప భగవంతుని యొక్క గొప్ప భక్తులు వైష్ణవులు ఆ ఊరికి వస్తారనమాట. చాతుర్మాస్యం అని చెప్పి 4 నెలలు ఆ ఊర్లోనే ఉంటారనమాట. వాళ్ళకి సేవ చేయడానికి వీళ్ళమ్మ నియుక్తులైతుందనమాట. ఆ దాసీపుత్రుడు ఆమె నారదముని వాళ్ళమ్మ ఆ భక్తి వేదాంతులకు సేవ చేయడం కోసము ఏర్పాటు చేస్తారనమాట. ఎప్పుడు ఈ పిల్లవాడు ఇంకా ఎట్లాగో స్కూల్కి పోడు, తండ్రి లేడు, ఆ పిల్లవాడికి తండ్రి లేడు, అమ్మ ఎక్కడికి పోతే ఆ పిల్లవాడు అక్కడికి వెళ్తాడు. ఆ విధంగా అమ్మ చేస్తున్న పనిలో ఈ పిల్లోడు కూడా సాయం చేస్తాడనమాట. ఎప్పుడన్నా అమ్మ లేదనుకో వాళ్ళకి డైరెక్ట్ గా ఆ పిల్లవాడే అన్ని అందించేవాడు, వాళ్ళు చెప్పే చిన్న చిన్న పనులన్నీ చేసేవాడు. మెయిన్ గా ఏం చేసినారు అంటే గన వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన ఉచ్చిష్ట వాళ్ళ పర్మిషన్ తీసుకొని తిన్నాడనమాట ఆ చిన్న బాలుడు దాసీపుత్రుడు. అప్పుడు ఏమైంది, ఎప్పుడైనా సరే గొప్ప భక్తుల యొక్క ఉచ్చిష్ట తింటే ఏమవుతుంది అంటే మన పాపకర్మ ఫలాలన్నీ పోతాయి, మన హృదయము ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. వాళ్ళ మామూలుగా భగవంతునికి ఆఫర్ చేసినది నైవేద్యం పెట్టిన తర్వాత అది మనం తీసుకుంటే అది మహాప్రసాదం అవుతుంది. ఎప్పుడైతే ఆ మహాప్రసాదము ఒక వైష్ణవుడికి పెట్టిన తర్వాత ఒక వైష్ణవుడికి పెట్టిన తర్వాత మనం తింటే అది మహాప్రసాదం అవుతుంది అనమాట. అటువంటి మహాప్రసాదాన్ని ఆ చిన్న పిల్లవాడు ఆ దాసీపుత్రుడు వాళ్ళ పర్మిషన్ తో స్వీకరిస్తాడు అనమాట. ఇలా అతనిలో వాళ్ళు చెప్పేటివన్నీ కూర్చొని పక్కన వింటా ఉంటాడు. భక్తియుక్త సేవ గురించి, భగవంతుని శ్రీకృష్ణ భగవాను యొక్క లీలల గురించి వాళ్ళు చెప్తా ఉంటారు రోజు. ఆ పిల్లవాడు వింటా ఉంటాడు. అలా భక్తికి ఆసక్తుడైతాడు అనమాట ఆ పిల్లవాడు. ఎంతగా ఎప్పుడైతే హృదయం ప్యూరిఫై అయిందో ఖచ్చితంగా భగవంతుడి మీద ఆసక్తి, భక్తియుక్త సేవ మీద ఆసక్తి అనేది వస్తుంది. వాళ్ళు భక్తి వేదాంతులు ఈ 4 నెలలు చాతుర్మాస్యం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ చిన్న పిల్లవాడికి మంత్రం ఇస్తారు. మంత్రం ఇచ్చి నువ్వు ఇది చెయ్యి, ఆ భక్తియుక్త సేవలో ఉన్న మెలకువలన్నీ చెప్పిస్తారనమాట. అదింత ఆ సేవకే అతను నెక్స్ట్ జన్మలో నారదమునిగా మారుతాడు. దాసీపుత్రుడు ఎక్కడ, నారదముని ఎక్కడ. కాబట్టి ఈ భక్తియుక్త సేవా విధానం అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా శక్తివంతమైనది. మనలో ఎటువంటి పాప కర్మ ఫలాలున్నా పోతాయి. అంతేకాకుండా మనం భక్తుల సాంగత్యంలో ఇది భక్తియుక్త సేవ అనేది చేయాలి. ఈ జ్ఞానం ఎవరి ద్వారా తెలుసుకోవాలి అని చెప్తున్నారు అంటే గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి
ప్రామాణికమైన ఆచార్యులు ఒక భక్తుడు రాసిన భగవద్గీతను మాత్రమే మనము చదవాలి. ఎందుకంటే భక్తుడికి మాత్రమే భగవంతుని పట్ల అసూయ అనేది ఉండదు. వేరే వాళ్ళు సాంస్క్రిట్ తెలిసిన పండితులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు భక్తులు కాకపోతే వాళ్ళు రాసే వ్యాఖ్యానాలు మనము చదవకూడదు అని కూడా భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారనమాట. ఇది ధర్మ్యం, ప్రత్యక్షావగమం అంటే మనము ఈ భక్తియుక్త సేవా విధానం అనేది సంపూర్ణమైనది కాబట్టి దాని ఫలితాలను మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, ఫీల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ధర్మ్యం అంటే ఇది ఉన్నతమైన ధర్మం అన్నమాట. అంటే మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరి ధర్మం ఏంటి అంటే ఆ భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం అనేదే మానవ జన్మ యొక్క ధర్మం అన్నమాట. ఇది చెప్తారు కదా, సవై పుంసం పరోధర్మ యథోర్భక్తి అధోక్షజ అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి అని చెప్తారు. అంటే ఎటువంటి మనిషి అయినా సరే పరమ ధర్మం ఏంటి అంటే యథో భక్తి అధోక్షజ, ఆ అధోక్షజుడికి ఆ భగవంతుడికి భక్తి చేయడమే పరమ ధర్మము. అటువంటి ఆత్మకే ఎవరైతే భక్తియుక్త సేవలో నెలకొంటారో వాళ్ళే పూర్తి సాటిస్ఫాక్షన్ ని పొందుతారు. ఏ ఆత్మ సుప్రసీదతి అని చెప్తారనమాట. వాళ్ళకే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అని చెప్తారు. ఇది భగవంతునికి భక్తియుక్త సేవ చేయడమే గొప్ప ధర్మము, మనము పాటించవలసిన గొప్ప ధర్మము అని చెప్తున్నారనమాట. మనము భౌతికంగా బాగా జ్ఞానాన్ని పెంచుకొని బాగా డబ్బులు సంపాదించి అందరితో మంచి పనులు చేస్తూ అందరితో రెస్పెక్ట్, అందరూ మనకి రెస్పెక్ట్ ఇచ్చి గౌరవాన్ని పొంది మనం ఆ జన్మలో భక్తి చేయలేదనుకో అది వేస్టే. అలా కాకుండా ఎవరికైనా బుద్ధి తక్కువ ఉన్నా, లైఫ్ లో సెటిల్ కాకపోయినా, అంతగా సెటిల్ కాకపోయినా భగవంతునికి శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ ఎంతో కొంతైనా చేస్తున్నాడు అనుకో అతని లైఫ్ కొంచెం సక్సెస్ఫుల్ అయినట్టే. ఎందుకంటే మనం చేసే భక్తియుక్త సేవ అనేది ఎక్కడికి పోదు, అది క్యారీ అవుతుంది అనమాట. కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అంటే గన ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు, అంటే ఎటర్నల్ గా సక్సెస్ అవుతారు. ఈ భౌతిక జగత్తులో గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ అది వాళ్ళకి తర్వాత ఏమి పనికి రాదనమాట. అది ఈ జన్మతోనే పోతుంది, తర్వాత ఏమి పనికి రాదు, వేస్టే కదా. ఇంకా ఏం చెప్తున్నారు, ధర్మ్యం అని చెప్పినారు. తర్వాత సుసుఖం అంటే ఈ భక్తియుక్త సేవ చేయడం అనేది అంత కష్టమైన పని కాదు. సుఖంగా అంటే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైనా చేయొచ్చు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడము, స్మరించడము అనేది ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు పిల్లలు కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, వృద్ధులు చేయొచ్చు. జపం చేయడానికి, భగవంతుని నామం పలకడానికి ఏం అడ్డం ఉంది? ఏమీ అడ్డం లేదు. వాళ్ళకి ఆరోగ్యము సరిగా లేకపోయినా నోటితో జపం చేసేకి ఏమవుతుంది, ఈజీనే. అలా అని మనల్ని ఘోరమైన తపస్సులు చేయమనట్లేదు, పస్తులు ఉండమనట్లేదు. హ్యాపీగా మనము చేసే పదార్థాన్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టి తర్వాత అది మనము ప్రసాదంగా అన్ని చేస్తా ఉన్నాం. మన డ్యూటీలు, మన ఉద్యుక్త ధర్మాలు మనం చేసుకుంటున్నాము, జపము చేస్తున్నాము. అంటే మనము కృష్ణుని సెంటర్ గా పెట్టుకొని మన కర్మలన్నీ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్. ఎలాగో మనం తింటాము, ఎలాగో మనం పదార్థం వండుతాము, అది భగవంతునికి నైవేద్యంగా పెట్టి తీసుకోవడం వల్ల ఏమి పెద్ద కష్టం ఏమి లేదు. మనమేమి పెద్ద పెద్ద తపస్సులు చేయమనట్లేదు, పస్తులు ఉండమనట్లేదు, ఉపవాసాలు చేయమనట్లేదు. హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ భగవంతుని ప్రసాదం తింటూ, భగవంతుని కథలు వింటూ, భగవద్గీత భాగవతం చదువుతూ భక్తుల సాంగత్యంలో ఉంటే చాలు. గురువు యొక్క ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ చేస్తే చాలు. ఎంత ఈజీ ప్రాసెస్ కదా. అందుకే సుసుఖం అని చెప్తున్నారు అనమాట. కర్తుం అవ్యయం అంటే ఈ భక్తియుక్త సేవ చేయడం ద్వారా వచ్చే సుకృతి ఎన్నటికీ తరిగిపోదన్నమాట. తరిగిపోదు. ఇప్పుడు మనము ఎవరికైనా చదువు చెప్పించడానికి
ఎవరో అమ్మాయి పూర్ అమ్మాయికి మనము డబ్బులు ఇచ్చి చదువు కోసము హెల్ప్ చేశాము, లేదా ఎవరికో హెల్త్ బాగలేదు అంటే డబ్బులు ఇచ్చాము, లేదా ఎవరికో ఇది అన్నదానాలు అవి చేశాము, ఇంకా ఏమేమి బుక్స్ లేవు అంటే కొనిచ్చి ఇచ్చాము, బట్టలు లేవంటే ఇచ్చాము, ఇలా అన్ని దానాలు చేశాము. వీటి వల్ల కొంచెము సుకృతి అనేది వస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుంది, మనం స్వర్గలోకాలకు వెళ్తాము. కానీ అది ఆ సుకృతి అనేది నిలబడదే. ఎప్పుడైతే ఆ పుణ్య కర్మ ఫలాలంతా అయిపోతాయో వెంటనే మళ్ళా పునరావృత్తి, మళ్ళా మనల్ని ఈ భౌతిక జగత్తుకు పంపించేస్తారు. అట్లా కాకుండా మనము భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తాం. మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మన ప్రిస్క్రైబ్డ్ రౌండ్స్ రోజు శ్రద్ధగా చేస్తున్నాము, భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరిస్తున్నాము, భగవంతుని యొక్క ఈ భగవద్గీత జ్ఞానాన్ని ప్రచారం చేయడంలో, కృష్ణ చైతన్యం ప్రచారం చేయడంలో హెల్ప్ చేస్తున్నాము, గురువుకి సహాయం పడుతున్నాము, గురువు చెప్పే ఆదేశాలని ఫాలో చేస్తున్నాము, డివోటీస్ సాంగత్యంలో ఉన్నాము, భగవద్గీత భాగవతము చదువుతున్నాము. ఇవన్నిటి వల్ల కూడా సుకృతి వస్తుంది. ఇది ఏంటి అంటే ఇది మా స్పిరిచువల్ పైటీ, ఆధ్యాత్మిక సుకృతి అన్నమాట. అది ఎప్పటికీ నశించదు. ఇప్పుడు మనము ఒక మాల జపం చేశాము ఈ రోజు అంటే దానికి వచ్చే సుకృతి అనేది మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అది పోదన్నమాట. అంటే ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ లో మనకి ఉన్నట్టు ఆ ఆధ్యాత్మిక సుకృతి ఉన్నట్టు అన్నమాట. అంతేకాకుండా ఈ భక్తియుక్త సేవలో ఇంకొకటి ఏంటి అంటే గన స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్తారు. 2nd చాప్టర్ లోనే చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే దీని వల్ల నీకు ఎటువంటి నష్టం అనేది లేదు, అంతా విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు మనము భక్తియుక్త సేవ చేస్తాము, కానీ పర్ఫెక్షన్ చెందలేకపోయినాం అనుకో, 100% చేస్తే పర్ఫెక్ట్ అవుతాము. కానీ మనం ఈ జన్మలో ఒక 10% చేసినాము అంటే మనకు అంతనే కుదిరింది, అంతే చేశాము అనుకోండి, మన భక్తి అంతవరకే పరిపక్వత చెందింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటామా, నెక్స్ట్ లో మళ్ళీ 0 నుంచి రానక్కర్లే, 10 తర్వాత 11% నుంచి మన భక్తి అనేది మొదలవుతుంది అన్నమాట. అంటే ఎక్కడికి పోదు, ఇది ఎటర్నల్ గా మనకి ఈ సుకృతి అనేది ఉంటుంది అని చెప్తున్నారు. చూడు ఎంతెంత మంచి గొప్పది ఈ భక్తియుక్త సేవా విధానం అనేది. ఇది రాజ విద్య, రాజగుహ్యం, పవిత్రం, ఉత్తమం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం, సుసుఖం, అవ్యయం. అలా శ్రీకృష్ణ భగవానుడు ఈ భక్తియుక్త సేవా విధానం గురించి, ఈ భక్తియుక్త జ్ఞానం, భక్తి యొక్క జ్ఞానం గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 3వ శ్లోకము. అశ్రద్ధ దాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మిని. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. అందుచే వారు ఈ భౌతిక జగత్తులోని జనన మరణ మార్గంనకే తిరిగి వత్తురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, ఈ భక్తియుక్త సేవా విధానం అనేది చాలా పవర్ఫులే, చాలా శక్తివంతమైనదే, మనల్ని ఉద్ధరించగలదు. ఈ భక్తియుక్త సేవ చేస్తే మనము ఖచ్చితంగా భగవద్ధామానికి ఉద్ధరించబడతాము. కానీ ఎలా చేయాలంట, శ్రద్ధతో చేయాలంట. శ్రద్ధతో, విశ్వాసంతో భక్తియుక్త సేవ అనేది చేయాలి. శ్రద్ధ లేని వాళ్ళకి భక్తియుక్త సేవ చేయడంలో శ్రద్ధ లేని వాళ్ళు అప్రాప్య మాం, నన్ను పొందలేరు. అంటే శ్రీకృష్ణ భగవాను పొందలేరు. ఎప్పుడైతే భక్తియుక్త సేవ చేయడంలో శ్రద్ధ లేదు, వాళ్ళకి నమ్మకం లేదు, అటువంటి ఏదో సూచనాప్రాయంగా చేస్తా ఉంటారు, ఒకరోజు చేస్తారు, ఒకరోజు చేయరు, అలాంటి వాళ్ళకి ఎంతో కొంత వస్తుంది కానీ కృష్ణుని పొందలేరు అనమాట. అప్రాప్య మాం అంటే ప్రాప్య అంటే పొందడం, అప్రాప్య అంటే పొందలేకపోవడం, మాం అంటే నన్ను, అంటే శ్రీకృష్ణ భగవాను పొందలేరు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు, మళ్ళీ నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అంటే ఈ మృత్యు సంసార, అదే చెప్పాను కదా, ఈ సంసార సాగరము ఎలా ఉందంట, మృత్యువుతో నిండి ఉందంట. అంటే అడుగడుగునా మృత్యువే.
ఉమ్, అటువంటి ఈ భౌతిక జగత్తుకు నివర్తంతి, మళ్ళీ ఆ మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదా మనము రెండే ఆప్షన్స్. పోతే మనము భగవద్ధామం వెళ్ళాలి, లేదంటే తిరిగి ఈ భౌతిక జగత్తుకు రావాలి. అంటే శ్రద్ధతో భక్తియుక్త సేవ చేస్తే శ్రీకృష్ణ భగవాను పొందుతాము, అలా చేయలేకపోతే ఇంకో జన్మ పొందుతాము అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవాన్. మరి ఏమని ఉండాలి మనకి, ఆ శ్రద్ధ ఎలా ఉండాలి అంటే కన్నా, కేవలం శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారానే నేను ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడగలుగుతాను, శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య స్వభావాన్ని నేను పొందగలుగుతాను, శ్రీకృష్ణ భగవాను నేను చేరగలుగుతాను అని చెప్పి గొప్ప శ్రద్ధ, గొప్ప నమ్మకం అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ ఏదైనా సరే మనకు నమ్మకం ఉంటేనే మనము శ్రద్ధతో చేస్తాం. నమ్మకమే లేదనుకోండి, ఆ ప్రాసెస్ మీద నమ్మకమే లేదనుకోండి, మనం అంత శ్రద్ధగా చేయలేమన్నమాట. సంశయాత్మకులకి అంటే డౌట్ పడే వాళ్ళకి ఇంకా వాళ్ళు డౌట్ పడారు అంటే గన దాన్ని శ్రద్ధగా చేయలేరనమాట. సంశయాత్మకులు సాధించలేరనమాట. ఇట్లా శ్రద్ధను బట్టి భక్తుల్లో 3 రకాలు ఉన్నారు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారనమాట. ఈ 3 రకాల భక్తులు ఎవరంట, తృతీయ శ్రేణి భక్తులు, ద్వితీయ శ్రేణి భక్తులు, ఉత్తమ శ్రేణి భక్తులు అన్నమాట. తృతీయ శ్రేణి భక్తుడు అంటే కనిష్ట భక్తుడు. ఇతను భక్తియుక్త సేవ చేస్తాడు, కానీ నమ్మకం లేదు శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, ఈ భక్తియుక్త సేవ ద్వారానే నేను భగవద్ధామము చేరగలుగుతాను అని నమ్మకం లేదు. మరియు ఆ తర్వాత శాస్త్ర జ్ఞానం కూడా లేదు. భగవద్గీత భాగవతం యొక్క శాస్త్ర జ్ఞానం కూడా లేదు. కేవలం ఏదో కష్టం వచ్చింది, భగవంతుని జపించాలి అన్నట్టు జపిస్తాడనమాట. మళ్ళీ ఆ కష్టం తీరగానే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ తన అదృష్టం బాగుంటే గన ఒక గొప్ప భక్తుడి యొక్క సాంగత్యం దొరికితే అతను వృద్ధి చెందొచ్చు, లేదంటే అతను భక్తి నుంచి విరమించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఫాల్ అవ్వచ్చు ఇతను కనిష్ట భక్తుడు అన్నమాట. ఎందుకంటే అతనికి నమ్మకం లేదు, శాస్త్రం తెలియదు, అంటే భగవంతుని యొక్క తత్వము తెలియదు. ఇంకా ద్వితీయ భక్తుడు ఎవరు అంటే గన అతనికి నమ్మకం అనేది దృఢంగా ఉంటుందన్నమాట. అంటే శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు, ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా, జప కీర్తనల ద్వారా నేను శ్రీకృష్ణ భగవాను చేరుకోగలుగుతాను అని గొప్ప నమ్మకం ఉంటుంది అతనికి. ఆయనకి శాస్త్ర నాలెడ్జ్ ఉండదు, అంటే భగవద్గీత భాగవతము ఆ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా భగవంతుని పట్ల నమ్మకం ఉంటుంది, భక్తియుక్త సేవ పట్ల నమ్మకం ఉంటుంది, చేస్తా ఉంటాడు. అంటే తన సీనియర్ డివోటీస్ ని చూసో లేదా తన ఆచార్యుని చూసో ఆ నమ్మకాన్ని తెచ్చుకుంటాడు. ఇతను ఫాల్ డౌన్ అవ్వడు, మళ్ళీ ఇతను ఉత్తమ భక్తుడిగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఉత్తమ భక్తుడు అంటే ఆ భక్తుడికి ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని తెలుసు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా, భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనము భగవంతుని శ్రీకృష్ణుని చేరుకోగలుగుతాము అనే విషయం ఖచ్చితంగా తెలుసు, నమ్మకం అనేది ఉంది. ఆ తర్వాత శాస్త్ర జ్ఞానం కూడా ఉంటుందన్నమాట. అంటే భగవద్గీత భాగవత శాస్త్ర జ్ఞానం ఉంటుంది, భగవత్ తత్వం గురించి కూడా తెలుసు. అన్ని తెలుసు కాబట్టి అతను భక్తియుక్త సేవలో దృఢంగా నెలకొంటాడు, విశ్వాసంతో నెలకొంటాడు అని చెప్పి 3 రకాల భక్తుల గురించి చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 4వ శ్లోకము. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. హరే కృష్ణ. 4th శ్లోకం ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుదునా? చదవండి మాతాజీ. భగవంతుడు స్థూలమైన భౌతికేంద్రియాల ద్వారా తెలియబడడు, ఇది ఈ విధంగా చెప్పబడినది. అది కాదు మాతాజీ, ట్రాన్స్లేషన్ చదవండి. ట్రాన్స్లేషన్ భావం చదవండి. భాష్యము. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది, జీవులన్నీ నాలో కలవు, కానీ నేను వానిలో లేను. ఓకే ఓకే, అది ఇక్కడ కలిసిపోయింది. ఓకే సరే మాతాజీ. ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ.
ఈ శ్లోకం నుంచి శ్రీకృష్ణ మొదటి 3 శ్లోకాలలో ఈ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి చెప్పినారు శ్రీకృష్ణ భగవానుడు. 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క ఐశ్వర్య జ్ఞానాన్ని ఇస్తారనమాట. దీంట్లో ఏం చెప్తున్నారు 4వ శ్లోకంలో అంటే మయా తదమిదం సర్వం జగద్ అవ్యక్త మూర్తిన, అంటే ఈ భౌతిక జగత్తు మొత్తము సర్వము నేను వ్యాపించి ఉన్నాను. ఎలా వ్యాపించి ఉన్నారంట? అవ్యక్త మూర్తిన, అంటే భగవంతుడు కనపడడు మనకి, అవ్యక్త రూపంలో ఈ జగత్తు మొత్తము నేను వ్యాపించి ఉన్నాను, అణువణువులో వ్యాపించి ఉన్నాను అని చెప్తున్నారనమాట. ఎలా ఉన్నారు? అట్లా ఎలా వ్యాపించి ఉన్నారు? పరమాత్మ రూపంలో. పరమాత్మ రూపంలో ఈ భౌతిక జగత్తు మొత్తము వ్యాపించి ఉన్నారు, అణువణువులో ఉన్నారు. అంతేకాకుండా ప్రతి జీవి యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారనమాట, అవ్యక్తంగా ఉన్నారు. అంటే అవ్యక్తము ఎందుకు అంటే మనకు కనపడదు కాబట్టి అవ్యక్తము అని అంటాం మనం. మనకెందుకు కనపడదు అంటే గన మన ఈ భౌతికమైన ఇంద్రియాలు, మనవి ఈ కళ్ళు భౌతికమైన పదార్థం, చెవులు భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను కూడా ఆస్వాదించాలి అంటే ఈ భౌతికమైన ఇంద్రియాలతో మనం ఫీల్ అవ్వలేమన్నమాట. ఎందుకు అంటే ఇవి మనవి అసంపూర్ణమైన ఇంద్రియాలు. ప్రతి జీవికి 4 రకాల దోషాలు ఉంటాయి కదా. ఏంటివి అవి అంటే గన అసంపూర్ణమైన ఇంద్రియాలు. మన ఇంద్రియాలు మన అసంపూర్ణమైనవి, అంటే మన కళ్ళు కొంచెం దూరం వరకే చూడగలుగుతాయి, ఆ తర్వాత చూడలేవు. మన చెవులు ఒక ఫ్రీక్వెన్సీ ఉండే శబ్దం మాత్రమే వినగలుగుతుంది, హై ఫ్రీక్వెన్సీవి లో ఫ్రీక్వెన్సీవి వినలేవు మన చెవులు. అలా మన ఇంద్రియాలు అనేటివి అసంపూర్ణమైనవి. అంతేకాకుండా మనం ఎప్పుడు ఈ మాయ చేత మాయ యొక్క భ్రమలోనే ఉంటాం, ఈ త్రిగుణాల యొక్క ఆధీనంలోనే ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి చీటింగ్ మెంటాలిటీ అనేది ఉంటుంది, మోసం చేయాలి అనే గుణం అనేది ఉంటుంది అన్నమాట. చీటింగ్ మెంటాలిటీ ఉంటుంది, మన ఇంద్రియాలు అసంపూర్ణమైనటివి. ఆ తర్వాత మనము ఈ భౌతిక త్రిగుణాల యొక్క భ్రమలోనే ఉంటాము. కాబట్టి ఇటువంటి కలుషితమైన ఇంద్రియాలతో దివ్యమైన భగవంతుణ్ణి మనము ఎలా చూడగలుగుతాము, ఎలా స్పృశించగలుగుతాము? చేయలేమన్నమాట. మరి ఏ విధంగా మన ఇంద్రియాలను పవిత్రం చేసుకోగలుగుతాము అంటే గన భక్తియుక్త సేవ ద్వారా. ఎప్పుడైతే భగవంతుని యొక్క నామాలను జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా, భక్తియుక్త సేవ చేయడం ద్వారా నెమ్మదిగా మన ఇంద్రియాలు ప్యూరిఫై అవుతాయి. అప్పుడు మనము భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను ఆస్వాదించగలుగుతాము అని చెప్తారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో రాస్తారు కదా, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. అంటే శుద్ధ భక్తులు, అంటే ప్యూర్ డివోటీస్, వాళ్ళ కళ్ళకు ఒక అంజనం రాసుకొని ఉంటారనమాట. ఏది ఆ అంజనం అంటే కాటు. ఏంటిది అంటే అది కృష్ణ ప్రేమ అనే అంజనాన్ని రాసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రతి క్షణము, ప్రతి నిమిషము వాళ్ళు తమ హృదయంలో బయట ఎక్కడైనా వాళ్ళు భగవంతుణ్ణి చూడగలుగుతారనమాట. ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తియుక్త సేవ చేయడం ద్వారా వాళ్ళ ఇంద్రియాలు పవిత్రమై ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారనమాట. కానీ అది అందరికీ సాధ్యం కాదు. శుద్ధ భక్తులకి మాత్రమే, ఎవరైతే కృష్ణ ప్రేమను ఆస్వాదిస్తుంటారో అటువంటి వాళ్ళు వాళ్ళ హృదయంలోను మరియు బయట ప్రతి క్షణము భగవంతుణ్ణి చూస్తారు. విలోకయంతి, హృదయేషు విలోకయంతి అంటే చూస్తారు అని చెప్తారన్నమాట. భౌతిక ఇంద్రియాలకు భగవంతుడు గోచరించడు. అవ్యక్త రూపంలో ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారు? అవ్యక్త రూపంలో నేను ఈ జగత్తు మొత్తము వ్యాపించి ఉన్నాను. మత్స్థాని సర్వభూతాన్ని, ఈ సర్వభూతాన్ని అంటే అన్ని జీవరాశులు, ఈ భౌతిక జగత్తులో ఉండే అన్ని జీవరాశులు, అన్ని జీవులు మత్స్థాని నా మీదనే ఆధారపడి ఉన్నాయి, నేనే వాటికి ఆధారము, నాలోనే ఉన్నాయి అవి, వాటికి
ఆధారం నేనే అని చెప్తుంది. పోషించేది నేనే, ఆధారం నేనే, నాలోనే ఉన్నాయి అవి అని చెప్తున్నారు. నచాహం తేష్వవస్థిత, అందరూ నాలోనే ఉన్నారు, అన్ని జీవులు, సకల జీవులు నాలోనే కలవు, కానీ నేను వాళ్ళలో లేను అని అంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడు, ఈ భౌతిక జగత్తు అంతా శ్రీకృష్ణ భగవానుడి మీదనే ఆధారపడి ఉంది, కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో వ్యక్తి కాదు. అందరూ నాలోనే ఉన్నారు, కానీ నేను వాళ్ళలో లేను అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి, అతను ఏమి చెప్తే అది ఆ రాజ్యం అంతా, అతని రాజ్యం ఎంత పెద్దదైనా కావచ్చు, ఆ రాజ్యం అంతా ఆయన ఒక రూల్ పాస్ చేస్తే, ఆయన సింహాసనం మీద కూర్చొని ఒక రూల్ చెప్పినాడంటే, పాస్ చేస్తే దాన్ని ఆయన రాజ్యంలో ఉండే ప్రజలందరూ పాటిస్తారనమాట. ఆయన రాజు ప్రత్యక్షంగా ప్రతి దగ్గర పోయి ఉండనవసరం లేదు. ఆయన సింహాసనం మీద కూర్చొని చెప్పిన ఆయన రూల్ అంతా ఫాలో అయిపోతుంది అనమాట. అంటే ఆయన రూల్ ఫాలో అవుతుంది అంటే అక్కడ రాజు లేకపోయినా ఉన్నట్టే లెక్క అన్నమాట. అట్లనే శ్రీకృష్ణ భగవానుడు ఇది భౌతిక జగత్తుతో సంబంధం లేకపోయినా కూడా ఈ భౌతిక జగత్తులో ప్రతి అణువు, ప్రతిదీ శ్రీకృష్ణ భగవానుడి మీదనే ఆధారపడి ఉంది. అంతేకాకుండా మనకు ఒకటి లీల వస్తుంది కదా యశోదామాతది, శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు యశోదామాతకి. అప్పుడు యశోదామాత ఏం చేస్తారు, శ్రీకృష్ణుని నోరు తెరిచి నాకు చూపించు అని అంటారనమాట. అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు నోరు తెరవగానే ఏమవుతుంది, యశోదామాత ఏం చూస్తుంది, శ్రీకృష్ణ భగవానుని నోట్లో అనంత కోటి బ్రహ్మాండాలను చూస్తుంది, ఆ బ్రహ్మాండంలో ఉండే 14 లోకాలను చూస్తుంది, ఆ లోకంలో ఉండే మళ్ళీ బృందావనంని చూస్తుంది, ఆ బృందావనంలో తను శ్రీకృష్ణుడు ఇద్దరు ఉండేది కూడా శ్రీకృష్ణుని యొక్క నోట్లో చూస్తుంది. అంటే శ్రీకృష్ణుడు ఉదరంలో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ఆ విధంగా బయట కూడా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యము అంటే కన్నా అది భగవంతుడు కాబట్టి భగవంతుడికి అన్ని సాధ్యమే. భగవంతునిది అచింత్యమైన శక్తి అన్నమాట. భగవంతుని యొక్క శక్తిని మనము మన బుద్ధితో, మన తర్కంతో అర్థం చేసుకోలేము. భగవంతుడిది అచింత్య శక్తి అని చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. నచమత్ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యం భూత బృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. 5th శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. అయినను సృష్టింపబడిన సమస్తము నాలో స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగైశ్వర్యమును చూడుము. నేను సర్వజీవులను పోషించు వాడనైనను సర్వవ్యాపకుడనైనను ఈ వ్యక్త జగత్తులోని భాగమును కాను, కానీ నేనే ఈ సృష్టికి మూల కారణుడను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. నచమత్ స్థాని భూతాన్ని అంటే ఈ సర్వజీవులు నాలోనే ఉన్నారు, నా మీదనే ఆధారపడి ఉన్నారు, కానీ నేను వాళ్ళలో లేను. పశ్యమే యోగమైశ్వర్యం. పశ్యంతే అంటే చూడు అర్జున, చూడు నా యొక్క యోగ శక్తిని చూడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. భూత బృన్న అంటే ఈ సర్వజీవులకు పోషణ ఎవరు ఇస్తున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు. నచ భూతస్థో, కానీ ఆయన అందులో లేడు. శ్రీకృష్ణ భగవానుడు వారిలో లేడు. భూత భావన అంటే ఈ సర్వజీవులకు నేనే మూల కారణము, కానీ నేను వాళ్ళలో ఒకటిని కాదు అని చెప్తున్నారు అనమాట. ఇది నాలోనే స్థితిని కలిగి ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. నా యొక్క యోగ ఐశ్వర్యాన్ని చూడు అర్జున అని చెప్తున్నారు అనమాట. నా అచింత్య శక్తిని చూడు అని చెప్తున్నారు అనమాట. భగవంతుడికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదనమాట. మన యొక్క బుద్ధికి, మన యొక్క తర్కానికి, మన యొక్క జ్ఞానానికి అందేటట్లుంటే అతను భగవంతుడు ఎందుకు అవుతారు కదా. కాబట్టి భగవంతునిది అచింత్యమైన శక్తి, అంటే మన ఊహలకు అందదు భగవంతుని యొక్క శక్తి. యోగ శక్తి మన ఊహకి గాని అందదన్నమాట. ఒకసారి నారద మునిది ఒక స్టోరీ ఉంది కదా. ఒకసారి నారద ముని ఏం చేస్తారు అంటే
ఒక ఊరికి వెళ్తాడనమాట. ఊర్లో ఒకతను చెప్పులు కుట్టుకునే అతను ఉంటాడనమాట. ఆయన నారద మునిని ఆ చెప్పులు కుట్టుకునే అతను నారద మునిని చూడగానే స్వామి నమస్కారం చేస్తారు. దండవత్ ప్రణామాలు పెట్టిన తర్వాత, స్వామి బాగున్నారా, వైకుంఠం నుంచే వస్తున్నారా, మీరు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతారనమాట. ఏం చేయాలో చెప్పు అంటే, మీరు ఈసారి వైకుంఠానికి వెళ్తే నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో అడగండి స్వామిని అని అని అంటాడనమాట. అంటే సరే అంటాడనమాట. ఆ తర్వాత ముందుకెళ్తే ఒక గొప్ప బ్రాహ్మణుడు, అంటే గుళ్ళో భగవంతుడికి సేవ చేసే బ్రాహ్మణుడు, శాస్త్రాలు చదివిన బ్రాహ్మణుడు ఎదురు పడతారనమాట నారదమునికి. ఎదురు పడితే అప్పుడు అతను కూడా ఏమంటాడు, స్వామి ఈసారి మీరు వైకుంఠంకి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది అనే విషయాన్ని భగవంతునికి అడిగి నాకు కొంచెం చెప్పండి అని చెప్తాడనమాట. అంటే సరే అని చెప్తారు నారదముని. సరే అని చెప్పి నారదముని వైకుంఠంకి వెళ్ళినప్పుడు భగవంతుని విష్ణుమూర్తిని అడుగుతారనమాట. ఇట్లా నాకు ఇద్దరు అడిగారు స్వామి, చెప్పులు కుట్టుకునే అతను అడిగాడు, వేదాలు చదివిన బ్రాహ్మణుడు అడిగారు, వాళ్ళు ఎప్పుడు మోక్షం వస్తుంది అని అడిగారు. అంటే అప్పుడు భగవంతుడు ఏమంటారంటే, ఆ చెప్పులు కుట్టుకునే అతను ఈ జన్మలోనే నా దగ్గరికి వచ్చేస్తాడు, ఆ బ్రాహ్మణుడికి ఇంకా కొన్ని ఎక్కువ జన్మలు పడతాయి అని చెప్తాడనమాట. చెప్తే గాని అదేంటి స్వామి, ఆయన వేదాలు చదివినాడు, నీకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నాడు, అతనికేమో ఎన్నో జన్మలు పడతాయి అని అంటున్నారు. ఈ చెప్పులు కుట్టుకునేవాడు సింపుల్ గా ఉన్నాడు, సింపుల్ గా నిన్ను తలుచుకుంటున్నాడు, అతనికి ఈ జన్మలోనే వచ్చేస్తుంది మోక్షము అని చెప్తున్నారు. ఎలా స్వామి ఇది అంటే, సరే అయితే నువ్వే వెళ్ళి వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టు అని చెప్తారంటే, ఏమని టెస్ట్ పెట్టాలి అని అడుగుతారు నారదుని. అంటే గన వాళ్ళు నువ్వు పోగానే భగవంతుడు ఏం చేస్తున్నారు అని అడుగుతారు కదా, అప్పుడు నేను ఒక సూది హోల్లోకి, ఒక సూది బెజ్జంలోకి నేను ఏనుగుని దూరుస్తున్నానని చెప్పు అని అంటారనమాట. అంటే సరే స్వామి అని చెప్పి వెళ్తాడు నారదముని. వెళ్తే ఫస్ట్ బ్రాహ్మణుడు కనిపిస్తారనమాట. కనిపిస్తే అడుగుతారు బ్రాహ్మణుడు, బాగున్నారా స్వామి, వైకుంఠంకి వెళ్ళారా, వైకుంఠంలో స్వామి ఏం చేస్తున్నారు అని అడుగుతారనమాట. అంటే కన్నా అప్పుడు నారదముని చెప్తారు, సూది యొక్క బెజ్జంలోకి ఏనుగుని దూరుస్తున్నారు అని చెప్తారనమాట. అంటే కన్నా ఆ బ్రాహ్మణుడు ఏమంటారు, ఏంది స్వామి ఎప్పుడు నాకు ఇట్లా కథలు చెప్తారు మీరు, ఎవరైనా సూది యొక్క బెజ్జంలోకి ఏనుగుని దూర్చగలుగుతారా, మీరు ఏంటి స్వామి ఇలా చెప్తారు నాకి అని చెప్పి అంటాడనమాట. సరేలే అని చెప్పి అతను నారదముని వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ చెప్పులు కుట్టుకునే అతని దగ్గరికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆయన చెప్పులు కుట్టుకునే అతను అడుగుతారు, ఏమని అడుగుతారు అంటే గన, స్వామి మీరు వచ్చారా, వైకుంఠంకి వెళ్ళారా, స్వామి ఏం చేస్తున్నారు, ఆయన లీలలు చెప్పండి అన్నట్టుగా అడుగుతారనమాట. అడిగితే ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక సూది యొక్క బెజ్జంలోకి ఏనుగుని దూరుస్తున్నారు అంటే గన అప్పుడు పరవశంతో ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఎంతో పరవశానికి లోనవుతాడనమాట. ఏమని అంటే, భగవంతుడికి కాని పని అంటూ ఏది ఉంటుంది, ఆయన ఏమైనా చేయగలుగుతాడు అని చెప్పి అంటారనమాట. ఆ లీలను ఊహించుకొని పరవశం చెందుతాడనమాట. అంటే అప్పుడు నారదముని అంటారు, ఎలా నువ్వు నమ్ముతావు, నేను ఇది ఎవరైనా ఈ సూది రంధ్రంలోకి ఏనుగుని దూర్చగలుగుతారా, ఎలా నువ్వు నమ్ముతావు భగవంతుడు ఇది చేస్తున్నారు అంటే, ఎందుకు నమ్మకూడదు, నేను ఇక్కడ ఈ చెట్టు కింద చెప్పులు కుట్టుకుంటున్నాను, ఇది మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి, కానీ దాని విత్తనము ఇంత ఉంటుంది, అంత చిన్న విత్తులో ఇంత పెద్ద వృక్షం పెట్టిన దేవాదేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని చెప్తాడనమాట. అంటే భగవంతుని యొక్క శక్తి మీద ఆ చెప్పులు కుట్టుకునే అతనికి నమ్మకం ఉంది, కానీ ఆ వేదాలు చదివిన బ్రాహ్మణుడికి ఆ నమ్మకం అనేది లేదు. కాబట్టి ఎవరైనా మనం భక్తుడు అని మనం చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే, భగవంతుని యొక్క అచింత్య శక్తిని మనం నమ్మాలి. భగవంతుడికి సాధ్యం కాని పని అంటూ ఏది లేదు అని మనము నమ్మాలి, అప్పుడే మనము భక్తులము అని చెప్పుకోవాలన్నమాట. అలా శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక సృష్టికి తానే
పోషిస్తున్నాడు, తనలోనే అన్ని ఉన్నాయి, కానీ తను అందులో లేడు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారు, భగవానుడు తన శక్తిని ప్రదర్శిస్తూ అచింత్యమైన అద్భుత లీలలను చేస్తుండును. భగవానుడు వివిధ దివ్య శక్తులను కలిగి ఉండును. అతని సంకల్పము పరమ సత్యమైనది. ఈ విధముగా దేవాతి దేవుని స్వరూపమును అవగాహన చేసుకోవలెను. మనం ఏదైనా కార్యమును చేయవలెనని తలచినప్పుడు దానికి అనేక ఆటంకములు ఏర్పడుతుండును. కొన్నిసార్లు మనం ఆశించినట్లుగా చేయుటకు సాధ్యపడదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏదైనా ఒక కార్యమును చేయదలిచినప్పుడు అతని సంకల్పము చేత సమస్తము సంపూర్ణంగా నిర్వహించబడుతుండుట చేత అది ఎట్లు చేయబడుతున్నదో మనం ఊహించలేము. భగవానుడు ఈ విషయమే వివరిస్తున్నాడు. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాంట్లో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ పని మనము పర్ఫెక్ట్ గా కూడా 100% పర్ఫెక్ట్ గా కూడా చేయలేము. కానీ భగవంతుడు ఏదైనా భగవంతుడు ఇది సృష్టి చేయాలి అని తన సంకల్పం మాత్రంతోనే ఆటోమేటిక్ గా తన శక్తుల చేత అన్ని చేయబడిపోతాయి అన్నమాట. పర్ఫెక్ట్ గా చేయబడతాయి. దాంట్లో ఎటువంటి లోపం అనేది ఉండదు. అది భగవంతుని యొక్క అచింత్య శక్తి. మనం ఆ శక్తిని, ఆ యోగ శక్తిని, భగవంతుని యొక్క యోగ శక్తిని మనం ఊహించలేము. మనం నమ్మాలి. భగవంతుడికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఆయన ఈ లోపల ఉండగలుగుతాడు, బయట ఉండగలుగుతాడు. ఇక్కడ తన సృష్టి చేసిన ఆ సృష్టికి అతీతంగా ఉంటాడు. తను అతీతంగా ఉన్నా ఇక్కడ ఏదైనా సరే, ఈ భౌతిక జగత్తులో ఏం జరగాలన్నా సరే, చిన్న దానిలో నుంచి చిన్నది ఏది జరగాలన్నా భగవంతుని యొక్క శాంక్షన్ లేకపోతే ఏమీ జరగదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గన అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మాతాజీ, చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. సకల జీవుల్లో ఉన్నాను, కానీ నేను వాటిలో లేను అన్నాడు. కొద్దిగా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాటిలో లేను అంటే అతని ఆసక్తి అందులో లేదనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు వల్లనే అన్ని ఏర్పడుతున్నాయి. చరాచర జీవులందరూ ఏర్పడుతున్నారు, కానీ వాటిలో లేను అంటే అతని యొక్క మనసు అందులో లేదనమాట. ఇప్పుడు మనము ఒక పెద్ద బిల్డింగ్ కట్టామనుకోండి, 30 అంతస్తుల బిల్డింగ్ కట్టాము, కానీ దానికి ఆ బిల్డింగ్ బాగా ఉండాలి అంటే ఏది ముఖ్యము? ఫౌండేషన్, పునాది ఉండాలి. ఆ పునాది శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే ఏది జరగదు, అన్నిటికీ ఆయనే ఆధారం. కానీ వాటి మీద అతనికి ఆసక్తి లేదు. అంటే ఇప్పుడు మనం ఒకటి పెద్ద ఇల్లు కట్టామనుకోండి, అది తరతరాలు అలాగే ఉండాలి అని ఉంటుంది. అది నా పిల్లలకి రావాలి అని ఉంటుంది. మరి తర్వాత దాని మీద వ్యామోహం అనేది ఉంటుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇంత పెద్ద సృష్టిని చేస్తున్నాడు. సృష్టి చేస్తాడు, అది కొంతకాలం ఉంటుంది, మళ్ళీ లయం అవుతుంది. అర్థమవుతుందా ప్రభుజీ? వాటిలో అతని ఆసక్తి లేదనమాట. మన కోరికలు తీర్చుకోవడం కోసము, మనకు ఒక అవకాశం ఇవ్వడం కోసము ఈ సృష్టిని కల్పిస్తున్నారు. ఈ భౌతిక జగత్తులో ఎందుకు వస్తారు జీవులందరూ? వారి కోరికలు తీర్చుకోవడానికి వస్తారు. కాబట్టి వాటికి ఒక అవకాశంగా అవి సృష్టిస్తున్నారు తప్ప వాటి మీద శ్రీకృష్ణ భగవానునికి ఎటువంటి ఆసక్తి లేదు. తటస్థునిగా ఉండి చేస్తున్నారనమాట. అర్థమైందా ప్రభుజీ? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అటాచ్మెంట్ లేదు ఆయనకు. ఆయనకు అటాచ్మెంట్ అన్ని అతని మీదనే ఆధారపడి ఉన్నా, అన్ని అతని వల్లనే జరుగుతున్నా అతనికి అందులో ఆసక్తి, శ్రీకృష్ణునికి అందులో ఆసక్తి లేదు. ఓకేనా ప్రభుజీ? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ ప్రభుజీ? ఎవరికి డౌట్ లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం
చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्णा माता जी and हरे कृष्णा प्रभु जी. दंडवत प्रणाम to all of you. क्लास एंड చేద్దాము. हरे कृष्ण. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. हरे कृष्ण. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామం మాతాజీ. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ.